కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. కానీ ఆ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. ఈ నెలాఖరుకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారంతో మళ్లీ ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట. మంత్రి పదవి కోసం మొన్నటి వరకు ఇద్దరు నేతల మధ్య పోటీ కనిపిస్తే ప్రస్తుతం మరో ముగ్గురు రేసులోకి వచ్చారట. ఇంతకీ ఆ జిల్లా ఏది? మంత్రి పదవి ఆశిస్తున్న ఆశావహులు ఎవరు? అసలు ఇంతకీ ఆ జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు కొలువు తీరిన గులాబీ పార్టీ ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన బాన్సువాడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్గా పనిచేశారు. బాల్కొండ నుండి ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. గడిచిన 10 ఏళ్లలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవులు, స్పీకర్ పదవులు దక్కడంతో జిల్లాకు ప్రాధాన్యం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా జిల్లా మంత్రి పదవి దక్కకపోవడంతో పార్టీ శ్రేణులు నిస్తేజంగా కనిపిస్తున్నాయి. జిల్లాకు మంత్రి పదవి లేకుండా ఏడాది గడిచిపోయింది. ఈ నెలాఖరుకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సంకేతాలు రావడంతో మళ్లీ ఆశావహుల్లో ఆశలు మొదలయ్యాయి. జిల్లా నుండి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులు మొదటి నుంచి కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. ఇప్పుడు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తనకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని అర్జీలు పెట్టుకున్నారట. ఇంకోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నేను సైతం అంటూ రేసులోకి వచ్చారట. బోధన్ నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డికే మంత్రి పదవి దక్కే అవకాశాలుండగా, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సామాజిక వర్గ లెక్కలతో తనకు మంత్రి పదవి దక్కాలని అధిష్టానం వద్ద ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఇటు సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల సపోర్ట్ ఉండగా, అటు మొదటిసారి ఎమ్మెల్యే అయిన మదన్ మోహన్ కు రాహుల్ టీం అండదండలున్నాయంటున్నారు. జిల్లాకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విస్తరణలో ఈసారి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఏ పని కావాలన్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుండటంతో పనులు కావడం లేదంటున్నారు. ఏదేమైనా జిల్లా నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందో, అసలు జిల్లాకు మంత్రి ఇస్తారో లేదో చూడాలి.